నమస్కారం. హైపర్ టీవీ న్యూస్కి స్వాగతం. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించాల్సిన జీతాలను వెంటనే విడుదల చేయాలని, కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు వారిని చిన్నచూపు చూడడం మానుకోవాలని సిఐటియు తిరుపతి జిల్లా నాయకులు బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం వద్ద జరిగిన రిలే దీక్షలో ఆయన పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం ఎదుట మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు రిలే దీక్షలు ప్రారంభించారు. వీరికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు సిపిఐ నాయకులు దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. సిఐటియు నాయకులు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, నిరంతరం పట్టణాన్ని పరిశుభ్రంగా చేస్తూ పనిచేస్తున్న కార్మికులకు జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని, పనిముట్లు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు ప్రశ్నించేందుకు అధికారుల వద్దకు వెళితే చిన్నచూపు చూస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా పారిశుద్ధ్య కార్మికులు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచారని, కార్మికులకు 2 నెలలుగా జీతాలు చెల్లించకపోతే వారు ఎలా జీవించాలని ప్రశ్నించారు. 7 కార్మికులకు 10 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, అధికారులు వారిని తొలగించామని చెబుతుంటే మరి 10 నెలలు ఎలా పని చేయించుకుంటున్నారని, వెంటనే వారి సమస్యను పరిష్కరించి మిగతా కార్మికులకు కూడా 2 నెలల బకాయి జీతాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు టీడీపీ పార్టీ తరఫున మద్దతు తెలియజేస్తున్నామని, వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నెల్లివల్లి భాస్కర్ రెడ్డి, పార్లమెంట్ అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, గూడూరు మండల పార్టీ అధ్యక్షులు కొండూరు వెంకటేశ్వరరాజు, పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు ఇజ్రాయెల్ కుమార్, పార్లమెంట్ బీసీ సభ్యులు పిల్లెల శ్రీనివాసులు, నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు ఎండి అబ్దుల్ రహీం, పార్లమెంట్ యువత బత్తిన ప్రణీత్ యాదవ్, వెంకటసాయి, ఎస్సీ నాయకులు ఏసుపాక పెంచలయ్య, అమరయ్య నాయుడు, శివప్రసాద్ గౌడ్, యువత సందీప్, పురుని దయాకర్, అరుణ్, టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు అసనాపురం వెంకటేష్, లల్లు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మా మున్సిపాలిటీలో మా పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు 7 మందికి దాదాపు 10 నెలలు రావాలా, అట్లాగే మిగిలిన వాళ్ళకి 2 నెలలు కూడా పూర్తి అయిపోయింది, 3 జరుగుతుంది. కానీ ఇంతవరకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి ఎందుకు లేదో అర్థం కావట్లేదు. కమిషనర్ గారు, ఇలాంటి కమిషనర్లు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మా వాళ్ళు ఇక్కడ లోకల్, ఇక్కడ గూడూరు టౌన్లో ఎవరికి ఇబ్బంది వచ్చినా ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ మీకు కూడా, మీ ఇంట్లో కూడా ఒక రోజుగా పారిశుద్ధ్య కార్మికులు రాకపోతే మీ ఇంట్లో పరిస్థితి ఆలోచించుకున్నాం సార్. కాబట్టి ఈరోజు టౌన్లో వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు. అందరూ చెప్పారు, ఈరోజు కరోనా టైంలో వాళ్ళు చేసినటువంటి సేవ అంతా ఇంత కాదు. అట్లాగే పెద్దలు మన బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు అన్నీ ఉదయం లేచినట్టు మనం లేకముందే వాళ్ళు లేచి మన వీధులు శుభ్రం చేయడం కానీ, కాలువలు శుభ్రం చేయడం కానీ చేసే పరిస్థితి ఉంటే వాళ్ళకి మీరు జీతాలు ఇవ్వకుండా పోవడం చాలా అన్యాయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడే ఎవరో చెప్పారు, ఈ 7 మంది 10 నెలల జీతాలు మేము అప్పుడే వాళ్ళు ఆగిపోమన్నాము, అయినా వాళ్ళు చేశారని చెప్పి ఏదో పత్రికలకి మా కమిషనర్ గారు చెప్పారని చెప్పి విన్నాము. కమిషనర్ గారు, ఎవడో తెలియజేస్తున్నా, మీకు కానీ అంతకుముందు ఓపెలేసి కానీ వాళ్ళని ఆపేశారు. వాళ్ళు ఎందుకు పని చేయించుకున్నారు, ఎందుకు మస్ట్ వేశాడు? మీరు అన్ని మస్ట్ వేసి వాళ్ళ పని చేయించుకొని డబ్బులు ఇవ్వంటే ఏ విధమైనటువంటి చెల్లుబాటు అవుతుందని తెలియజేస్తున్నాం. మీరు చెప్పేది ఒకటి, కమిషనర్ గారు, మీరు బేసిజాలకు పోకుండా ఒకసారి సిఐటియు నాయకులతో కూర్చోబెట్టి మాట్లాడండి. పేదవాళ్ళు ఈరోజు కూలికి పోతే డబ్బు, రేపు మళ్ళీ వాళ్ళకి ఆ డబ్బు వచ్చే పరిస్థితి కాదు. వాళ్ళు నోరుకోవడం అనేది అది మనకు మంచిది కాదు, మన కుటుంబానికి మంచిది కాదు, ఆలోచించుకోండి. కాబట్టి మీరు వాళ్ళతో మాట్లాడి ఆ 7 మందికి ఆ 10 నెలల జీతాలు 10 నెలల జీతాలు ఏ విధంగా ఇవ్వాలో అవి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అంటే 1 నెలల జీతాలు కాదు, 10 నెలల జీతాలు ఇవ్వాలి. ఏ కుటుంబం అన్న బతకగలుగుతుందా? మీకు 1 నెల 2 నెలలు మీకు జీతాలు ఇవ్వకపోతే మీ ఇంట్లో పరిస్థితి ఆలోచించుకోండి సార్. కాబట్టి దయచేసి మానవతా దృక్పథంతో దయచేసి సిఐటి నాయకులతో మాట్లాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరేదో మేము మాట్లాడి చాలా గౌరవంగా మాట్లాడుతుంటారు, కానీ మా పారిశుద్ధ్య కార్మికులు మాట్లాడితే మీరు వాళ్ళని ఛేదించుకోవడం, వాళ్ళని చులకన భావంతో చూడడం చేస్తున్నారని చెప్పి మా వాళ్ళు చెప్పారు. ఇట్లా చేస్తే మీకు పద్ధతి బాగుండదు. ఎందువల్లంటే ఇబ్బంది పడతారు. పురపాలక సంఘ పరిస్థితి గమనిస్తున్నాం, కానీ పురపాలక సంఘంలో మనకు సేవ చేసే వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి అయితే మాకు లేదని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. దయచేసి కమిషనర్ గారు స్పందించండి, అవసరమైతే ఓబులేసి గారిని పిలిపించి ఆ 7 మందికి 10 నెలల జీతాలు ఇప్పించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా మిగిలిన వాళ్ళకు కూడా మీకు సంబంధించినటువంటి చెప్పులు కానివ్వండి, వాళ్ళ గౌరీస్ కానివ్వండి,
వాళ్ళ గుడ్లు కానివ్వండి అవి కూడా త్వరగా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో కూడా ఒకసారి ఇక్కడ కూర్చున్నాం, గతంలో కూడా మేము వచ్చి మద్దతు తెలిపాం, మళ్ళీ మద్దతు తెలుపుతున్నాం. అయితే నేను చెప్పేది అంటే నిజాయితీ గల వాళ్ళు మా పారిశుద్ధ్య కార్మికులు మళ్ళీ 1 తర్వాత మళ్ళీ వాళ్ళు పని కోల్పోతున్నారు. వాళ్ళేం పని ఆపేయని ధర్నాలు చేయట్లే, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నిజంగా పని ఆపేస్తే గూడూరు గబ్బు అయిపోతుంది, మీ మున్సిపాలిటీ గబ్బుగా అయిపోతుంది, మీ ఆఫీస్ గబ్బుగా అయిపోతుంది, మీ ఇల్లు గబ్బుగా అయిపోతుంది. అంతవరం తెచ్చుకోవద్దు. కాబట్టి కార్మికుల జోలికి పోతే పెద్ద వాళ్ళే ఇంత దించారు. సిఐటియు కమ్యూనిస్ట్ పార్టీ జోలికి పోతే ఇబ్బంది అయిపోతారు సార్. మా పార్టీ లేకుండా వాళ్ళ పరిస్థితి. కాబట్టి మీకు దయచేసి ఒకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరైతే మేము ఫోన్ చేసినప్పుడు మాకు గౌరవంగా సమాధానం చెప్తున్నారు, కానీ ఆ వాస్తవ పరిస్థితి వచ్చేటప్పటికి ఇప్పుడు అర్థమవుతుంది. మీరు పేదవాళ్ళతో ఒక విధంగా, మాతో ఒక విధంగా, ఇంకో రాజకీయ నాయకులతో ఒక విధంగా ఉంటున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా 2 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలా. అంటే ఈరోజు టౌన్లో మీరు ఇళ్లకి సంబంధించిన పన్నులు కానివ్వండి నిర్దాక్షంగా దండుతున్నారు. ఆ డబ్బు అంతా ఎడపోతుంది. ఆ డబ్బు ఇచ్చి ముందు వాళ్ళ పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత మీ విధంగా తెలియజేస్తాం. ఎందువల్లంటే మీరు వచ్చినప్పటి నుండి గతంలో కూడా కౌన్సిల్ దిగిపోయినప్పుడు దాదాపు 9 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. ఆ 10 కోట్ల రూపాయలు ఏమయ్యాయో ఏ విధంగా ఖర్చు పెట్టారో తెలియదు. అట్లాగే ఇప్పుడు వచ్చినటువంటి ఈ పన్నులు కానివ్వండి, కొత్త పన్నులు, మీరు సవరించిన పన్నులు వచ్చిన మీ వాళ్ళు వసూలు చేస్తున్న ప్రతి దగ్గర కూడా ఆ డబ్బులు ఏమవుతున్నా అర్థం కాని పరిస్థితి. దయచేసి పారిశుద్ధ్య కార్మికులకి మొట్టమొదటి జీతాలు ఎవరు చేయాలంటే ముందు వాళ్ళకి ఇవ్వాలా. ఇస్తేనే ఈ మున్సిపాలిటీ బాగుపడుతుంది. పేదవాళ్ళు తృప్తిగా ఉంటేనే మనం కూడా తృప్తిగా ఉంటాం. అట్లాగే పని చేసుకొని మేము 7 నెలలు మేము మాకు సంబంధం లేదు, మేము మానేసాము, వాళ్ళు చేశారంటే 10 నెలలు ఊరికే చేస్తారు. పని వచ్చే కార్మికుల వాళ్ళకి ఏం పని బాట్లే, నువ్వు చెప్పకుండా చేస్తావు, నువ్వు ఎటు చేయించుకున్నావు. నువ్వే కాదు, మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వార్డులో ఉన్నటువంటి ప్రజల పని చేయించుకున్నారు కదా, అర్థం మస్ట్ వేస్తుంటారు కదా పని చేస్తుంటే. ఆ మస్టాన్ని కూడా బయట తీసుకోండి. ఒక లేకపోతే కోర్టుకేసి కమిషనర్ గారిని కోర్టుకి వేద్దాం, అంతకుముందు కమిషనర్ గారిని కూడా కోర్టుకేసి ఖచ్చితంగా లాగదామని చెప్పి నేను తెలియజేస్తున్నా. దాంట్లో మొహమాటమంటూ ఉండవు. పేద ప్రజల విషయాల్లో ఏమాత్రం మీరు ఇబ్బంది పెట్టినా పేదవాళ్ళ పక్షాన పోరాడేందుకు ముఖ్యంగా సిఐటి ఉంది. అలాగే సిపిఎం పార్టీలు, పేదల కోసం ఉన్న పార్టీలు అవి ఉన్నాయి. అవసరమైతే మేము కూడా ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళు ఎంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తారో అంతవరకు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పి మా సిఐటి నాయకులకి తెలియజేస్తూ సంతోషం. ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ పిలిచారు. మేము మనస్ఫూర్తిగా ఈ యొక్క శిబిరానికి సిఐటి వాళ్ళకి పోరాటానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. కమిషనర్ గారు దయచేసి ఆలోచించండి, ఇప్పటికి ఆలోచించండి. మీరు కొత్తగా వచ్చారు, కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ డిపార్ట్మెంట్కి వచ్చినారు. మీరు అట్లా ప్రవర్తించాలంటే కుదరదు. కమిషనర్ అంటే ముందు తండ్రి లాంటి వాడు పారిశుద్ధ్య కార్మికులు కానీ, మున్సిపల్ కార్మిక ఉద్యోగస్తులు కానీ. మీరే ఇంట్లో తండ్రి స్థానంలో నుండి మీరే ఇట్లా మీకు బిడ్డలపైన తిరుగుబాటు చేసి వాళ్ళతో మాట్లాడుకుని అసహించుకుంటే ఇంకెవరు వాళ్ళని దగ్గర చేస్తారు? అదే ఉంచుకున్నారనుకోండి, ఏంది పరిస్థితి? మిమ్మల్ని అసహించుకున్నారనుకోండి, మీ పరిస్థితి ఏంది? కాబట్టి ఆలోచించుకోండి. మీరు ఒక్కరు అసహించుకుంటే, ఎంతమంది అసహించుకుంటే ఎవరికి పరుగు పోద్దో ఆలోచించుకోమని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నా. దయచేసి మీరు ఇప్పటికైనా మంచి మనసు చేసుకొని సిఐటి నాయకులతో పిలిపించి సమస్యని పరిష్కరించుకోమని చెప్పి మీకు నా తరఫున ఒక విజ్ఞాపన తెలియజేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నాను. గూడూరు మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మున్సిపల్ కార్మికులు నిరాహార దీక్షలు చేసే స్థితికి నెట్టబడింది. ఎందుకనంటే ఆ మున్సిపల్ కార్మికులు కోరుతున్నటువంటి కోరికల్లో అతిశయోక్తమైనది ఏమీ లేదు, అతిగాను ఏమీ లేదు, సాధ్యం కానిది కూడా ఏమీ లేదు. మామూలుగా కార్మికులు, ఉద్యోగులు జీతాల కోసము, జీతాల పెంపుదల కోసము, టీఏల కోసము, డిఏల కోసము, ప్రమోషన్ల కోసం ఉద్యమిస్తారు. అది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఇవేమి ఆర్థిక పరమైన అంశాలు ఇందులో ఏమీ లేదు. మున్సిపల్ కార్మికులు ప్రజలకు ఏ విధమైన సేవ చేస్తున్నది ప్రతి ఒక్కరికి తెలిసే విషయమే. ముఖ్యంగా కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి మన అందరి ప్రాణాలు కాపాడినటువంటి మహానుభావులు ఈ మున్సిపల్ కార్మికులు. ఈ విషయం నేను చెప్పేది కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి వాళ్ళ పాదాలు కడిగి నెత్తిన తోలుకున్న నీళ్లు మీరు మా దేవుళ్ళని.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సన్మానాలు చేశారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళకి సన్మానాలు చేసినారు. దేశం అంతా సన్మానాలు వాళ్ళకి చేస్తుంటే ఈ గూడూరు మున్సిపాలిటీలో విరుద్ధంగా ఉంది. వాళ్ళు కోరుతున్నది ఏంది? అయా మేము చాలా పేద కార్మికులము, జరుగుబాటు లేని వాళ్ళము, రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళము, మా జీతాలు మాకు సక్రమంగా ఇచ్చేయండి, 3 పూట కాకపోయినా 1 పూట 2 పూటలు తిని ప్రజలకు సేవ చేస్తామని వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఆ జీతాలు సక్రమంగా ఇవ్వడం లే. ఈ దుర్గంధపూరితమైనటువంటి ఈ పనులు చేయాలంటే అందరూ చేసే పనులు కావు ఇవి. ఇది అందరూ చేసే పనులు కావు. ఆ దుర్గంధమైనటువంటి పనులు చేయాలంటే వాళ్ళేం పెద్ద పెద్ద మిషనరీస్ ఏం అడగలే, ఎక్విప్మెంట్స్ ఏం అడగలే. చేతులకు గ్లౌజు, మూతికి బ్లౌజు, ఆ గబ్బును కడుక్కునే దానికి ఆయిల్, ఆ శుభ్రం చేసుకునేదానికి సోపులు, బట్టలు, ఈ చెత్త ఎత్తుకుపోయేదానికి బుట్టలు. ఇది ఎంత చిన్న కోరిక మీరు ఒకసారి ఆలోచించండి. ఆ పని చేసే వాళ్ళకి కనీసం అవి కూడా సరఫరా చేయలేని పరిస్థితుల్లో ఈ మున్సిపల్ కమిషన్ ఉన్నారంటే దీన్ని ఏమనాలి? మన కలెక్టర్ని కలిసాం. దాదాపు కూడా ఈ యొక్క పని చేసేటటువంటి కార్యక్రమంలో దళితులు, గిరిజనులు, హరిజనులు రకరకాలు కూడా వాళ్ళంతా కూడా ఎక్కువ మంది ఇట్లా ఉంటారు. వీళ్ళను చూడను కూడా ఆయన సహించడం. ఏదో మన వర్కర్లు వచ్చినారు, వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, మనం ఇందాము సర్దుబాటు చేస్తామనే పద్ధతిలో కాకుండా ఎవరైతే మున్సిపల్ కార్మికులు పోతారో వాళ్ళను చూడడానికి ఇష్టపడరు, వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడరు. అంటే ఆయన దృష్టిలో వీళ్ళంతా కూడా 4వ తరగతి ఉద్యోగులు, పైగా కూడా ఏంటంటే వీళ్ళంతా అంటరాని వాళ్ళు, వీళ్ళంతా ముట్టరాని వాళ్ళు, వీళ్ళంతా చూడరాని వారు, వీళ్ళంతా మాట్లాడరాని వారు అని చెప్పేసి ఆయన ఉద్దేశం. అది పద్ధతేనా? అది ఇవ్వాల్సిన జీతాలీలే, కనీసం ఎక్విప్మెంట్స్ పనిముట్లీలే, బండ్లు రిపేర్ అయితే రిపేర్ చేసే దిక్కు లేదు. ఇవన్నీ ఉంటే కదా వాళ్ళు ప్రజలకు సేవ చేస్తారు. ఇవన్నీ ఉంటే కదా ఈ మున్సిపాలిటీ కూడా మంచి పేరు వస్తుంది. ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ఈ మున్సిపల్ అధికారులకు ఉందా లేదా? ఇవేమి కూడా అన్ని ప్రాంతాలు కూడా శుభ్రం పరిచే కార్యక్రమం వీళ్ళు చేపడుతుంటారు. అంటే 5 గంటలకు మస్టర్కి రావాలంటే కనీసం 4 గంటలకు నిద్రలేసి వాళ్ళు మస్టర్కి రావాల్సిన అవసరం ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఎక్కడైనా పూజా కార్యక్రమాలు జరిగినా, లేదు ఎక్కడైనా శుభకార్యాలు జరిగినా, లేదు ఎక్కడైనా అశుభకార్యాలు జరిగినా ఆ ప్రాంతంలో పారిశుధ్య కార్మికులు లేకపోతే ఆ ప్రాంతం గందరగోళంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఉదాహరణకు ఎత్తుకుంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా వస్తే అందరికీ లాక్డౌన్ పెట్టి ఇళ్లలో పడుకుంటే పారిశుధ్య కార్మికులు మాత్రం రోడ్లు పడి వీధులు శుభ్రం చేస్తూ, కాలువలు శుభ్రం చేస్తూ ఈ ప్రజల ప్రాణాలు కాపాడేది పారిశుధ్య కార్మికులు అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడైనా ఒక జంతువు చనిపోయినా, లేదు ఒక కాలువ బ్లాక్ అయినా, తుఫాను వచ్చినప్పుడు చెట్లు పడిపోయినా, ఏది జరిగినా కానీ నీళ్లు లేకుంటే అది మాత్రం పూర్తయ్యే పరిస్థితి కనపడదు. ఇటువంటి గొప్ప కార్యం సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే మన ఇంట్లో మన కుటుంబాన్ని ఆరోగ్యం ఉంచుకోవడానికి మనం అనేక బాధలు పడుతున్నాం. కానీ పారిశుధ్య కార్మికులు సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచే దాంట్లో కీలక పాత్ర వహిస్తారు. నరేంద్ర మోడీ ప్రధాని గారు ఇందాక పెద్దలు చెప్పినట్టు పారిశుధ్య కార్మికులకి పాదాభివందనం చేసి వాళ్ళ పాదాలు కడిగిన సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాను అధికారంలోకి వచ్చిన వెంటనే పారిశుధ్య కార్మికుల మీద అమితమైన ప్రేమ కురిపించాడు. వాళ్ళకి వెంటనే 21,000 జీతాలు పెంచాలని చెప్పి ఆయన ఆ రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అటువంటి పరిస్థితి ఈ పారిశుధ్య కార్మికుల మీద పెద్ద పెద్ద నాయకుల్లో ఉంటే స్థానికంగా ముందుగా ఎవరు జీతాలు తీసుకున్నా తీసుకోకపోయినా, ఎవరికి బిల్లులు చెల్లించినా చెల్లించకపోయినా వీళ్ళకి పారిశుధ్య కార్మికులకి వాటి కుటుంబాలను ఆదుకునే దానికోసంగా వాళ్ళకి జీతాలు చెల్లించాలా. వారికి ఏదైతే న్యాయబద్ధంగా చేతికి వేసుకున్న దానికి గ్లౌజులు, సంవత్సరానికి ఒకసారి ఇచ్చే బట్టలు, అదేవిధంగా వాళ్ళకి సబ్బులు, నూనెలు, చెప్పులు ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో అంటే కొంత మేరకు మున్సిపాలిటీలో
ఆర్థిక పరిపుష్టి లేకపోయినప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉన్నా అప్పుడు కౌన్సిలర్సే పోరాడి ఇప్పించే ప్రయత్నం చేసేవాళ్ళు. ఈరోజు ఆర్థిక పరిపుష్టిత ఉంది, అందరూ కూడా ట్యాక్సులు కట్టే అవేర్నెస్ ఉంది. ట్యాక్సులు కట్టకపోతే దాని మీద వడ్డీ పడుతున్న భయం ప్రజల్లో ఉంది. అందరూ కూడా మార్చి నెలలోనూ ఎప్పటికప్పుడు ట్యాక్సుల జీతాలు ఇవ్వకపోవడం ఉంది, చాలా బాధాకరం. వారిని గౌరవంగా చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం ధర్నా దాకా వాళ్ళు వచ్చారంటే ఎంత బాధపడి ఏడు దాకా వచ్చారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పట్టణంలో ఎవరు ఏమి చెప్పినా వాళ్ళు కాలువ పొంగిపోతుందన్నా, లేదు ఇంటెనకేదైనా జంతువు చనిపోయిందన్నా, లేదు అక్కడ మా ప్రాంతంలో చెత్త పెరిగిపోయింది, మా రోడ్లో చెట్లు పెరిగిపోయినాయన్నా కానీ వెంటనే స్పందించి పారిశుద్ధ్య కార్మికులకి, పట్టణ ఆరోగ్యాన్ని పరిరక్షించే పట్టణ కార్మికులకి వీళ్ళందరూ కూడా వెంటనే జీతాలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళు ఏదైతే న్యాయమైన కోరికలు కోరుతున్నారో వాటన్నింటిని కూడా ఈ కార్మికులు వాళ్ళ పిల్లల్ని భార్యలందరినీ వదిలేసి కూడా వాళ్ళ సేవ చేసేదానికి ప్రజాసేవ కోసం వాళ్ళ కంకణం కట్టి ఎన్నో సేవలు చేశారు. ఈరోజు మన వీధిలో కానీ మన వార్డులో కానీ ఏమన్నా జంతువులు చనిపోయినా, కాలం మురిగిపోయినా, బ్లాక్ అయినా ముందు ఒక్కసారి వాళ్ళకి భోజనం చెప్తానే పరిగిస్తూ వచ్చి మన సౌకర్యం కోసం వాళ్ళు ఉపయోగపడుతున్నారు. అటువంటి కార్మికుల్ని కించపరుస్తూ వాళ్ళకి కష్టపడిన దానికి ఫలితం లేకుండా వాళ్ళ జీతాలు ఇవ్వకుండా వాళ్ళని పస్తులు పెట్టడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కమిషనర్ గారు కళ్ళు తెరిచి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు, జీతాలు, వాళ్ళకి ఇవ్వాల్సిన దుస్తులు, చెప్పులు, సమురు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఏమేమి ఉన్నాయో అన్నీ వాళ్ళకి ఇవ్వాలని పరిస్థితి ఈ గూడూరు మున్సిపాలిటీకి పట్టిందంటే ఎంత దారుణమో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చెప్పులీరు, అదేవిధంగా ఈరోజు పెద్దలు తిరుపతి నాయకులు, సిఐటి నాయకులు చెప్పడం సంచుల్లో, పూల సంచుల్లో చెత్త ఏరుకొని పోయి ట్రాక్టర్లు వేయడం అంటే ఇంతకన్నా దారుణమా అని చెప్పి ఈ సందర్భంగా ఏఐటి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అడిగే కోరికలు అంటే అదేమి బ్రహ్మ కోరికలు ఏం కాదు, సాధారణ కోరికలు, చెప్పులు, అదేవిధంగా బ్లౌజులు, అదేవిధంగా నూనె, అదేవిధంగా దువ్విళ్ళు, ఇలాంటి చిన్నవి అడిగినా కూడా ఈలేని పరిస్థితులు ఉన్నాయంటే మున్సిపాలిటీ ఎంత దరిద్రంలో వెనక్కి ఉందని చెప్పి తెలియాలి. దాని మీద అది కాకుండా చెత్త మీద పన్ను కూడా వేసే ఈ చెత్త ప్రభుత్వానికి ఇప్పటికన్నా కళ్ళు తెలుసుకొని మున్సిపాలిటీ కమిషనరు ఇప్పటికన్నా స్పందించి రావాల్సిన బాకీలు లక్షలు ఎగనుకుంటారు గూడూరులో ఇళ్ల పనులకి. అలాంటివన్నీ కలెక్ట్ చేసి ఖచ్చితంగా కార్మికులకి రావాల్సిన జీతాలు, అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఇస్తారని చెప్పి కమిషనర్కి ఈ సందర్భంగా ఏఐటీసీ, ఏపీ సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ కార్మిక సంఘం కొన్ని డిమాండ్ల కోసం ఈరోజు ఇక్కడ నిరసన దీక్ష చేపట్టారు. మనకు తెలుసు, తప్పెట్లు, తాళాలు, ప్లేట్లు వాయించమని, పైన పొత్తులు, క్యాండిల్స్ వెలిగించమని ఒక మహోన్నత పదవిలో ఉన్న ప్రధానమంత్రి, ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు జగన్ గారు, నేను అన్నీ చూశాను, కన్నాను, విన్నాను, అందరినీ ఓదార్చుతాను, అందరినీ పరిష్కారం చేస్తాను అన్ని సమస్యలను చెప్పిన ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్రంలో అనేక రోజుల పాటు సమ్మె చేసిన కార్మిక సంఘాలని కనీసం మాట మాత్రమైనా పిలవకుండా వారేదో ఒక సీక్రెట్గా ఒక మినిట్స్ రాసుకొని ఆ మినిట్స్లో ఏ సమస్యలు కార్మికులకి సంబంధించి పరిష్కరించారో కనీసం ఆ యూనియన్ నడిపే నాయకులు, బాధ్యులతో కూడా చెప్పకుండా ఆ విధంగా నిరంకుశంగా ప్రవర్తించి ఇంతవరకు ఆ సభ్యులు ఒప్పుకున్న ఒప్పందాలు అప్పుడు పరిష్కరిస్తామన్న సమస్యలు ఇంతవరకు ఒకటి కూడా పరిష్కరించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు నానా ఇబ్బందులు పెడుతుంది. పైగా ఇక్కడ ఫైనాన్షియల్ సిస్టంలో ఈ ఫైనాన్షియల్ సిస్టము డబ్బు మున్సిపాలిటీలో ఉన్నా కూడా అక్కడ ప్రభుత్వ అనుమతి ఆ సిస్టంలో ఆ ఆర్థిక సమస్య
వాళ్ళు పరిష్కరిస్తేనే తప్పితే ఇక్కడ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కార్మికులు ఇక్కడ చేసిన సమస్యలు, చిన్న చిన్న సమస్యలు పట్టించుకోకుండా కొత్తవారు మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. ఆ మున్సిపల్ కమిషనర్ గారికి విషయం తెలియదేమో, చిన్న చిన్న సమస్యలు కొత్తవారికి కొత్త పిచ్చగాడు పొద్దుగడు అన్నట్టు ఈ మున్సిపల్ కమిషనర్లు, ఎంతమంది మున్సిపల్ కమిషనర్లు ఇక్కడ వచ్చిపోయారు. ఈ విధంగా కార్మికులతో ఇలాంటి వివాదాలు పెట్టుకున్న కమిషనర్ మేము ఇంతవరకు చూడలేదు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన మాజీ శాసనసభ్యులు వాసిన్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు పేద పరిస్థితుల్లో ఉండే వాళ్ళే పారిశుద్ధ్య కార్మికులుగా కూడా పనిచేస్తారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఈ ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు. వాళ్ళకి డిసెంబరు, జనవరిలో కూడా జీతాలు ఇవ్వకుండా, పండగలు కూడా చేసుకోకుండా ఉండించడం ఇది మంచి పద్ధతి కాదని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఈ కమిషనర్ గారు వెంటనే స్పందించి వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఇచ్చేసి, వాళ్ళకి ఇవ్వాల్సిన కార్మికులు చేసే పనులకి వాళ్ళకి బ్లౌజులు కానీ, వాళ్ళకి సంచులు కానీ, బుట్టలు అన్నీ కూడా వాళ్ళకి సరఫరా చేసి, వాళ్ళకి బట్టలు అన్నీ కూడా సరఫరా చేయాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా ఉంటే మేము తెలుగుదేశం పార్టీ ఈ నిరాహార దీక్షలే కాదు, దీక్ష చేసేటప్పుడు కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తామని. ఇబ్బంది పడుతున్న గూడూరు మున్సిపల్ కమిషనర్ వైఖరిని ఖండిస్తూ మరి ఈరోజు మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు గత 5 రోజులుగా చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా చేపట్టిన ఈ రిలే నిరాహార దీక్షలకు మా తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు డాక్టర్ వాసిన్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్లు, నాయకులు వచ్చి వారికి జీతాలు ఇచ్చే వరకు మా యొక్క మద్దతు తెలపడానికి మేము సంఘీభావం తెలియజేయడం జరుగుతాం. ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, పైనుంచి కింద దాకా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ చేసే పనికి 1వ తేదీ జీతాలు తీసుకునే పరిస్థితి లేదు. జీతాలు పెంచమని అడిగే బదులు జీతాలు 1వ తేదీ ఇవ్వండిరా బాబు అని చెప్పి అడుక్కునే స్థితిలో గవర్నర్కే ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఈరోజు గూడూరు పట్టణంలో ప్రజారోగ్యాన్ని కాపాడుతూ నిత్యం మన గూడూరు పట్టణ ప్రజల యొక్క మలమూత్రాదులు వాటన్నిటినీ శుభ్రం చేస్తూ, కాలువలు శుభ్రం చేస్తూ, చెత్తను శుభ్రం చేస్తూ, కరోనా సమయంలో కూడా మన ప్రాణాలను కాపాడిన ఈ యొక్క మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు, నిరుపేదలు, వారికి జీతాలు కూడా డిసెంబర్ నెల జీతాలు ఇంతవరకు, సంక్రాంతి కూడా అయిపోయింది, మరొక నెల కూడా గడుస్తూ ఉంది, ఇంతవరకు జీతాలు ఇవ్వలేదంటే అది ఎంతైనా తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి వారు చేసే పనికి వారికి కనీసం గ్లౌజులు, మాస్కులు, నూనె, సబ్బులు కూడా ఇవ్వలేదంటే ఇది సిగ్గుమాలిన చర్య అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి మున్సిపల్ కార్మికులు చేపట్టిన వారి న్యాయమైన కోరికలు తీరే వరకు, వారి జీతాలు సకాలంలో వారికి చెల్లించే వరకు తెలుగుదేశం పార్టీ తరఫున మేము వారికి మద్దతుగా నిలుస్తామని చెప్పి తెలియజేస్తాం. నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వాసిన్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో గూడూరు మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి రిలే నిరాహార కోసంగా, సంఘీభావ ప్రతినిధుల కోసంగా, వాళ్ళకి మద్దతు కోసంగా తెలుగుదేశం పార్టీ నుంచి రావడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ అన్నా, మున్సిపల్ శాఖ అన్నా, మున్సిపల్ కార్మికులు లేనిదే ఆ శాఖకి, ఆ ఆఫీస్కి మనుగడే లేదు. అలాంటి కార్మికులు కూడా ఈ ప్రభుత్వంలో ఇలాంటి కష్టాలు పడుతున్నారంటే సిగ్గుచేటు. ఎందుకంటే వాళ్ళే మీకోసం కార్లు కోరలేదు, బిల్డింగ్లు కోరలేదు, వాళ్ళకు న్యాయమైన కోరికల్ని కోరారు. సరైన సమయానికి జీతాలు, అవసరమైనటువంటి వస్తువులు, అంటే అది కూడా ఏంటంటే కేవలం వాళ్ళ ఇంటి కోసం కాదు, మనందరి కోసంగా గూడూరు యొక్క పట్టణం స్వచ్ఛంగా ఉండాలంటే ఇలాంటి కార్మికులు ఎంతో శ్రమ తోడ్చి వాళ్ళ ఇల్లు వదిలిపెట్టి వచ్చి మన ఇళ్ళ దగ్గర శుభ్రం చేసిపోతుంటే అలాంటి వాళ్ళని కూడా బాధ పెడుతుందంటే ఈ ప్రభుత్వం గురించి ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇలాంటి చర్యలు పోకడాలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వాన్ని మీరు ఓటేసినారు, ఎందుకు వేసారో కర్మ అని చెప్పి మీరు బాధపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మనం తెలుగుదేశం పార్టీ నిర్వహించకపోయినాము. ఈరోజు ఇక్కడ కార్మికులను చూస్తుంటే వాళ్ళు ఇటువంటి
పరిస్థితులు వాళ్ళని వదిలిపెట్టిన దానికి ఈ ప్రభుత్వానికి కొంచెం కూడా ఆలోచన లేదనుకున్నాం. అలా విధంగా ఈ మున్సిపల్ ఆఫీస్లో ఉదయం నుంచి సాయంత్రం మన పెద్దోళ్ళు చెప్పారు ఇక్కడ 5 గంటల నుంచి ఆ కార్మికులు డ్యూటీలోకి వస్తారు చేస్తారని. మనం గమనించడం లేదో కరోనా కాలంలో ప్రతి ఒక్కరు ఇళ్లలో దాముకుంటే వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాలు చేసి కరోనా వారియర్స్ కూడా పేరు పొంది చేసిన వాళ్ళకి మళ్ళీ ఇలాంటి గతి పట్టిస్తున్నామంటే ఇది సిగ్గుచెడుగా భావిస్తూ వాళ్ళ న్యాయమైన కోరికలు కానీ సరైన సమయంలో కానీ నెరవేర్చకపోతే మరి ఒకసారి మా నాయకుల ఆధ్వర్యంలో మేము కూడా వాళ్ళకి ధర్నాల కార్యక్రమం పాల్గొని వాళ్ళకి సంఘీభావం పట్టిస్తామని తెలియజేస్తున్నాం. కార్మికుల ధర్నాకి వచ్చేందుకు తెలుగుదేశం పార్టీ తరఫున డాక్టర్ సునీల్ కుమార్ గారు సంఘీభావం తెలియజేస్తూ మేమందరం ఆయన వచ్చి ఈ కార్మికులకి స్వచ్ఛ భారత్ ప్రతి పారిశుద్ధ్య కార్మికులు అంటే ఇంతలేసిపోతే ఒక మినిస్టర్ వచ్చినా ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చినా ఫస్ట్ ముందుకు వస్తారు. వాడు దారి చూపిస్తే నడిచే పరిస్థితి అలాంటి వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేకపోతే ఇంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే ఈ మున్సిపాలిటీ కానీ ఈ గవర్నమెంట్ కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కార్మికులు కూడా అర్థం చేసుకోవాలా. ఆ రోజు ఏమో బ్రహ్మాండంగా చెప్పారు, ముద్దులు పెట్టారు, మేము బ్రహ్మాండంగా కార్మికులు చేస్తామని. ఏమి చేశారనేది తెలుసుకొని రాబోయే రోజుల్లో మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీకు ప్రతి నెల జీతాలు ఇస్తూ గ్లౌజులు అయితేవి, సోపులు అయితేవి, చెప్పులు అయితే, డ్రెస్ అయితేవి ప్రతిదీ మా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి నిత్యం మీకోసం పోరాడే పరిస్థితి మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. మున్సిపల్ కార్మికుల సమస్యపై చేసిన ధర్నాకి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పూర్తి మద్దతు ఇస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికులు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, ఏ ఒక్క రంగంలోనైనా కానీ ప్రతి ఒక్కరు కూడా సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఒక రంగం బాగుంది, ఇంకో రంగం బాగాలేదంటే కూడా ఈ రాష్ట్రం కూడా ఎక్కడొక్కడ బాగుండే పరిస్థితి లేదు. ఈరోజు మన గూడూరు నియోజకవర్గంలో కూడా ఆక్వా రంగం చాలా ఫేమస్. ఇటువంటి ఆక్వా రంగాన్ని ఈరోజు కుదేలు చేసిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకి అనేక రకాల సమస్యలు ఉన్నా కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించుకుంటున్నా కూడా కొత్తగా ఈరోజు ఫేషియల్ యాప్ తెచ్చేసి ఆ ఫేషియల్ యాప్లో మీరు అటెండెన్స్ చేయాలని చెప్పి మీకు ముఖహాజరు పెడతామని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు తీసుకొచ్చి వాళ్ళ పట్టుకొడుతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఈరోజు కార్మికులకి అందరికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా, అందరికి ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉందా, అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయంటే ఎక్కడ కూడా లేవు. వాళ్ళు తెల్లవారితో 4 గంటలకి 5 గంటల పనిలో పోతారు. ఆ పనిలో పోయినట్టు వాళ్ళకి నెట్ వస్తుంది, కొంతమంది ఫోన్ ఆపరేటింగ్ రాదు. వాళ్ళందరూ కూడా ఫేషియల్ యాప్ ఎలా ఉపయోగిస్తారని చెప్పి కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీగా కూడా అడుగుతున్నాం. ఇకనైనా కానీ జగన్మోహన్ రెడ్డి నీ బుద్ధి మార్చుకో, లేకపోతే కార్మికులు కూడా నీకు రానున్న రోజుల్లో కూడా తగినటువంటి బుద్ధి చెప్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికులు అడిగిన చిన్న సమస్యలు కూడా పరిష్కరించకపోతే నువ్వు ఎందుకని చెప్పి కూడా అడుగుతున్నాం. ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు, మంచి హైయర్ ఎడ్యుకేషన్లో అనేక రకాల ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి. అటువంటి మున్సిపల్ శాఖ మంత్రి రోజు మున్సిపల్ కార్మికుల సమస్యల పట్టు ఆయన వచ్చి ఇతర రాష్ట్రాలన్నీ కూడా తిరుగుతున్నాడు. ఈ మున్సిపాలిటీని డెవలప్ చేయాలి, ఈ మున్సిపాలిటీని కూడా మోడలింగ్ చేయాలని చెప్పి సింగపూర్, మలేషియా తిరుగుతుంటారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్మిక సమస్యలు కూడా ఎక్కడ పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి మున్సిపల్ కార్మికులు వాళ్ళు అడిగిన చిన్న చితక సమస్యలు, ఈ చిన్న చితక సమస్యలు కూడా ఈ బ్లౌజులు, శానిటైజర్లు, మాస్కులు, ఇటువంటి షూస్, యూనిఫామ్స్ కూడా ఇచ్చి ఇటువంటి సమస్య కూడా పరిపూర్ణం చేయకపోతే రానున్న రోజుల్లో కూడా ఈ కార్మికులు కానీ కర్షకులు కానీ కలుపుకొని పెద్ద ఎత్తున మీద కూడా. తిరుపతి జిల్లా కోడూరు పట్టణ సమీపంలోని చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిట్టమూరు మండలం మెట్టు గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే వృద్ధుడు గాయపడి గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుని కథనం మేరకు మెట్టు గ్రామం నుంచి టీవీఎస్ స్కూటర్పై మనుబోలు మండలం మడమనూరు గ్రామానికి సుబ్రహ్మణ్యం వెళుతున్న తరుణంలో ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోకి రాగానే నాయుడుపేట నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ఒక కారుకు సంబంధించి టైర్ పంచర్ అవడంతో కారు అదుపు తప్పి టీవీఎస్ స్కూటర్ను ఢీకొట్టింది. దీంతో స్వల్ప గాయాలైన సుబ్రహ్మణ్యం గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవి హైపర్ టీవీ న్యూస్ విశేషాలు. నమస్కారం.